మరి దక్షిణాది వాళ్ళ పాత్ర ఎక్కడ ఉంది? అక్కడ దక్షిణాది వాళ్ళు జాయింట్ సెక్రటరీగా చీఫ్ సెక్రటరీగా ఆయన వాళ్ళు ఎవరు అన్నారా ఈ దేశానికి? లేరు. సో కాబట్టి దక్షిణాదికి ప్రత్యేకంగా నీటు, నెట్, యూపీఎస్సి అన్ని పరీక్షలు దక్షిణాది భాషలోనే నిర్వహించాలి, తెలుగులోనే నిర్వహించాలి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో. మిగతా తమిళనాడు రాష్ట్రంలో తమిళ్లోనే నిర్వహించాలి యూపీఎస్సి. కానీ హిందీలో, ఇంగ్లీష్లో మాత్రమే వాళ్ళు కండక్ట్ చేయడం కారణంగా ఉత్తరాది వాళ్ళు, అందులో బీహార్ వాళ్ళకు చదివే రాదు, బీహార్ వాళ్ళకు చదివే రాదు, వాళ్ళంతా ఐఏఎస్లో టాపర్స్. ఎట్లా అవుతున్నారంటే వాళ్ళు హిందీలో ఎగ్జామ్ పెట్టడం వల్ల అవుతున్నారు. కానీ మరి అదే మనకు తెలుగులో ఎందుకు పెడతలేరు? మన యూపీఎస్సీ ఎగ్జామ్ ఉన్నట్టు గ్రూప్ 1లో కూడా, మన తెలంగాణలో గ్రూప్ 1లో కూడా తెలుగు కాకుండా ఇంగ్లీష్లో పెట్టారు ఎగ్జామ్. మరి తెలుగు మీడియం ఎందుకు చదవాలి? అట్లాంటప్పుడు తెలుగు మీడియంకి ఎందుకు ప్రాధాన్యత కావాలని కొట్లాడాలి మనం? మరి గ్రూప్ 1 తెలుగులో ఎందుకు నిర్వహించట్లేదు? కాబట్టి ఈవెన్ గ్రూప్ 1 ఎగ్జామ్స్ కూడా మన భాషలో నిర్వహించకుండా మన రాష్ట్రాలు ఇవాళ మనకు అన్యాయం చేస్తున్న విషయం మనం గమనించాలి.